దేవా సార్ జానీ, శివ, పార్వతి సేఫ్గానే ఉంది. వాళ్ళు ఏ హాని తలపెట్టలేదు గాని నీలాంబరి మీద కోపంతో ఏమైనా చేయొచ్చు. పార్వతి ఎక్కడ ఉందో తెలిస్తే మనమే వెళ్దాం దేవా. ఈ ఫోన్ వచ్చిన దాన్ని బట్టి ట్రేస్ అవుట్ చేస్తే వాళ్ళు ఏ లొకేషన్లో ఉన్నారో తెలుసుకోవచ్చు. ఆ చుట్టుపక్కనే పార్వతి ఉంటుంది. ఈ మాత్రం క్లూ దొరికితే చాలు సార్. మేము వెళ్ళి అక్కడ పొజిషన్ ఏంటో చెప్తాం. రాజాని. ఓకే దేవా, ఐ విల్ కాల్ యూ. ఓకే పద. సారీ సార్, అన్ని చోట్ల వెతికాం కానీ పార్వతి ఆచూకీ తెలియలేదు. అనుమానం వచ్చిన రూట్లను మనుషులను ఆరా తీసాం, అయినా లాభం లేకపోయింది. ముక్కు మొహం తెలియని వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? ఇంట్లో ఉన్న పిన్ని భాబీని అడిగితేనే నిజం బయటపడుతుంది. నన్నిరికిస్తా విడిచిన బాబు. పార్వతి కనపడపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ముక్కోటి దేవతల మీద ఒట్టు, కావాలంటే మా ఆయన మీద కూడా ఒట్టేస్తాను. ఆపుతావా? నీకు తెలియకపోతే నీ పక్కనే ఉన్న నీలాంబర్కి తెలుసానా? నాకు తెలిస్తే సైలెంట్గా ఎందుకుంటానంటే. ఉంటావు. పార్వతికి ఏదైనా జరిగేంత వరకు మాట్లాడకుండా ఉంటావు. తనకేదైనా అయితే మనం ఎందుకు ఊరుకుంటాం బావా? హనుమంతైనా వదిలిపెడతాడా? పెళ్లి కావాల్సిన పిల్ల ఒక్క పూట కనపడకపోతే ఆ తండ్రి ఎంత కంగారు పడతాడో, ఎంత బాధపడతాడో అర్థం చేసుకోండి. పార్వతిని ఏం చేశారో, ఎక్కడుందో చెప్పండి. నిజంగా మాకే చెప్పకు. మిమ్మల్ని అడిగినా లాభం లేదు. మీరిక్కడే ఉండి ప్రయోజనమూ లేదు. టైం 9 అయింది. ఈ టైంలోపు పార్వతి ఇంట్లో ఉండాలని నిన్ననే చెప్పాను, కానీ రాలేదు. చేసిన తప్పుని సరిదిద్దుకుని పార్వతిని ఇంటికి తీసుకొస్తారు అనుకున్నాను, కానీ మీలో మార్పు రాదు అని అర్థమైంది. పార్వతి ఎక్కడుందో తెలిస్తేనే కదా అంటే తీసుకురాగలను. షట్ అప్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,